హరే కృష్ణ. రామాయణంలో భరత్ మహారాజు యొక్క పాత్ర చాలా గణనీయమైందండి. కైకేయి రాముణ్ణి అరణ్యానికి పంపించేసిన తర్వాత భరతుడికి పట్టాభిషేకం చేయడానికి రెడీ అయినప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి అయోధ్య వాసులందరూ కూడా, ముఖ్యంగా కైకేయి కన్నా కూడా భరత్ మహారాజు మీద చాలా కోపంగా ఉంటారు. భరత్ మహారాజే వెనుకొండి మొత్తం నడిపించాడని. రాముడు భరత్ మహారాజుని నువ్వు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించన్నప్పుడు రాముడి యొక్క పాదుకలు తీసుకొచ్చి రాజ్యాన్ని మొత్తం పరిపాలిస్తూ ఉంటాడు ఆ కర్తవ్యం నిర్వర్తించడం కోసం. కానీ ఉదయాన్నే సంధ్యావందనం చేసుకునేటువంటి టైంలో 4ంటికి 5ంటికి ఆ టైం వెళ్లకుండా తెల్లవారుజామున 2ంటికి వెళ్తాడు నది దగ్గరికి. ఎందుకంటే ఆ టైంలో జనాలు ఎవరు ఉండరు, స్నానం చేసుకొని రావచ్చు అని సంధ్యావందనాలని. ఎందుకంటే జనాలు ఎంత కోపంగా ఉన్నారంటే అయోధ్య వాసులందరూ కూడా రాళ్ళు తీసుకొని కొట్టే విధంగా భరతుడు ఎక్కడైనా కనిపిస్తే. భరతుడు తప్పేం లేదు, కానీ రాముడు చెప్పినటువంటి మాటని రాజ్యాన్ని పరిపాలించాలి అని నిర్వర్తించడం కోసం ఆ నిందను కూడా భరిస్తాడు. ఒక పక్క అయోధ్య వాసులందరూ కూడా తనను ఇలాగా తప్పుగా అర్థం చేసుకున్నారని. రాముడు కైకేయి అన్న మాటలకి వెళ్ళిపోయి నా మాట అసలు వినలేదని, భరతుడు చెప్పినప్పుడు నువ్వు వచ్చి రాజ్యాన్ని పరిపాలించినప్పుడు రాముడు వినకుండా మళ్ళీ అక్కడే ఉన్నాడని. వీటన్నిటికంటే ముఖ్యంగా దశరథ మహారాజు తాను వచ్చేలోపే, భరతుడు వచ్చే సమస్యని పరిష్కరించేలోపే ఆ బాధతోటి తన దేహాన్ని చాలించేసేస్తాడు. ఇక చెప్పుకోవడానికి కూడా లేదు. నాన్న నేను తప్పు చేయలేదు, అమ్మ కైకేయి ఇలా చేసింది, కైకేయి అమ్మగారు ఇలా చేశారు అని చెప్పుకోవడానికి కూడా లేదు. భరతుడే కల్ప్రిట్, భరతుడే ఇలా మోసం చేసి రాముణ్ణి పంపించేశాడు, భరతుడే పట్టాభిషేకం కోసం ఇలా పూనుకున్నాడు, భరతుడు రాజ్యాధికారం కోసం ఇలా చేశాడు అనేటువంటి ఒక అపనిందను మోస్తూ ఆ భారంతో దశరథుడు దేహాన్ని చాలించేస్తాడు. అందుకే భరత్ మహారాజుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఈ ఉన్నటువంటి భారాన్ని మొత్తాన్ని మోస్తూ ఒక భారవాహిలాగా ఆ భారాన్ని మొత్తం మోస్తూ రాముడు చెప్పినటువంటి ఒక ఆజ్ఞని పరిపాలించడం కోసం దాన్ని మోస్తూ ఆజ్ఞని పరిపాలిస్తాడు, రాజ్యాన్ని పరిపాలించడం కోసం. మనం కూడా జాగ్రత్తగా చూసినట్లయితే మనలో కూడా ఇదివరకు చేసినటువంటి మనం చాలా తప్పు పనులు, మనల్ని చాలామంది అసహించుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం భగవత్ ప్రేమను కూడా పొందలేకపోతున్న, భగవంతుడు మనం పట్టించుకోవట్లేదు అనేటువంటి భారాన్ని మోస్తూనే మన యొక్క కర్తవ్యాలని, మన యొక్క భగవత్ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకోవాలండి. ముఖ్యంగా భగవంతుడికి దగ్గరగా చేర్చేటువంటి రామనామం, కృష్ణనామం, ఇలా భగవంతు నామాలు చాలా ఉన్నాయి. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః. భగవంతుడి యొక్క అనేక నామాలు ఉన్నాయి, అన్ని నామాలలో చాలా శక్తి దాగి ఉంది. వాటన్నిటి కూడా మనం తీసుకుంటూ మనం కూడా భరత్ మహారాజులాగా ఏవైతే పాత భారాలు ఉన్నాయో వాటన్నిటిని మోస్తూనే మన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ భగవంతుడి దగ్గరగా చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తప్పకుండా, ఎలాగైతే రాముడు తిరిగి వచ్చిన తర్వాత అయోధ్య వాసులందరూ భరత్ మహారాజుని గొప్పగా కొనియాడారో భరత్ మహారాజు చేసినటువంటి పనులకి, ఎలాగైతే రాముడు తిరిగి వచ్చి భరత్ మహారాజును మళ్ళీ ఇలా హక్ చేసుకున్నాడు, మనల్ని కూడా ఒకరోజు భగవంతుడు అలాగే ఆప్యాయంగా దగ్గర తీసుకొని మనల్ని ఓదారుస్తాడు, మనకు ప్రేమను కూడా ఇస్తాడు. దానికి మనం చేయాల్సింది భరత్ మహారాజులాగా మనం కూడా మన యొక్క కర్తవ్యాలని అదే విధంగా నిర్వర్తిస్తూ భగవన్ నామానికి, భగవత్ కృపకి దగ్గరగా అవ్వాలి. ముఖ్యంగా ఈ కలియుగంలో మనం చేసేటువంటి భగవన్ నామానికి దగ్గర అవ్వడానికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యజ్ఞానాం జప యజ్ఞోస్మి, ఈ మంత్రం జప రూపంలో చేయడం వల్ల మనం ఈజీగా మన అబ్స్టాకిల్స్ని దాటేసి భగవత్ ప్రేమకు దగ్గర అవ్వచ్చండి. హరే కృష్ణ.